హాయ్ హలో నమస్తే, నేను మీ గోపికృష్ణ. వెల్కమ్ టు టీజీనో. ప్రతి పని చేసే ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి. అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏంటి, ఎలా ఉండాలి, అసలు ఆత్మవిశ్వాసం గురించి ఏమేమి తెలుసుకోవాలి, ఆత్మవిశ్వాసం వల్ల మన జీవితంలో మనం లక్ష్యాలను ఎలా చేరుకోగలుగుతాము, ఏ విధంగా చేరుకోగలుగుతాము, ఆత్మవిశ్వాసం లేకుండా భయంతో ఏ పని చేసినా ముందుకు సాగదు. అటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని మన లైఫ్లో సక్సెస్ కావాలి అంటే అసలు ఎలా కావాలి, ఏ విధంగా కావాలి, మనతో పాటుగా ఇప్పుడు శ్రీనివాస్ అన్న గారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మనతో పాటుగా ఎగ్గడి శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్, ఆత్మవిశ్వాసం అంటే ఏంటిది, ఎలా పెంపొందించుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఆత్మవిశ్వాసం, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. ఏదైనా మనం అనుకున్న పని, దాంట్లో ఒక లక్ష్యం కానీ ఒక గమ్యం కానీ దాన్ని సాధించే కోణంలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా కీలకమైనది. మనం ఏదైతే నమ్ముతామో, ఒక గ్రాడ్యుయేట్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, ఒక యాస్పిరెంట్, కాంపిటేటివ్ యాస్పిరెంట్ కావచ్చు, ఎవరైనా ఏదైనా ఒక లక్ష్యం ఉంటుంది. విద్యార్థిగా ఒక లక్ష్యం ఉంటుంది, ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్గా ఒకటి ఉంటుంది, తర్వాత ఒక బిజినెస్ కానీ అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని సాధించే దాంట్లో ఎంటర్ప్రెన్యూర్గా ఒక గోల్ ఉంటుంది. ఈ అన్నీ సాధించే క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. దీంట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా బలంగా మనం ఎంత నమ్ముతామో అంతగా మనం ఆ గమ్యాన్ని సాధించుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక స్కూల్ డ్రాపర్ అంటే ఇతనికి సరిగా చదవబట్టలేదు అని చెప్పి పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పంపిస్తే స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఇంటి దగ్గర తల్లి సరే తనకున్న నాలెడ్జ్ చెప్తుంది. చెప్పినటువంటి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఈరోజు ప్రపంచానికి ఏమి ఆవిష్కృతం చేశాడంటే, ఈరోజు వెలుగులు చూస్తున్నాం మనం, ఒక బల్బుని. దాంట్లో కూడా ఎన్నోసార్లు విఫలమయ్యాడు. కానీ నేను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో, అంటే తను ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని సాధించాలి, ఈ ప్రపంచానికి ఒక వెలుగుని పరిచయం చేయాలి అనుకున్నాడు. అంతేందుకంటే ఇప్పుడు ఒక పని అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మనం ఉన్నాం. ఒకసారి వికలాంగులు అంటాం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఇప్పుడు ఏదో అవయవ లోపం అంటాం. అసలు అవయవ లోపం ఎవరే అంటే అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉండి ఒక ఆత్మవిశ్వాసం లేకుంటే ఏ పని చేయలేని వాళ్ళు ఉంటారే, అనుకున్న గోల్ సాధించని వాళ్ళు అసలైనటువంటి అంగవైకల్యం, అసలైనటువంటి పర్ఫెక్ట్ పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎవరే అంటే ఆత్మవిశ్వాసంతో ఎన్ని అవరోధాలు వచ్చినా సాధించేటోడు. సుధాచంద్రన్ గురించి మనం వినుంటాం. ఈ సుధాచంద్రన్ ఒక మంచి క్లాసికల్ డాన్సర్, భరతనాట్య డాన్సర్. తను విధివశాత్తు ఒకసారి యాక్సిడెంట్లో కాలిపోతే ఆర్టిఫిషియల్ లింప్ కూడా ఫిట్ చేసుకొని జైపూర్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్ తోటి కూడా పర్ఫెక్ట్గా మళ్ళీ డ్యాన్సులు వేసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మన్ననలు, అవార్డులు, రివార్డులు, అంటే కృత్రిమ అవయము కూడా ధరించి, ఇలా ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా పర్ఫెక్ట్గా మనం అనుకున్నటువంటి గోల్ సాధించవచ్చు. మనిషి జీవితంలో ఏమైనా సాధించాలంటే ఏం కలిగి ఉండాలి? ఇదే సెల్ఫ్ కాన్ఫిడెన్సే. ఐ క్యాన్ ఏదైనా ఒకటే మనం సాధించాలి అనేటువంటి దృఢ నిశ్చయం సంకల్పం కనుకున్నట్లయితే ఎన్ని అవరాధాలు వచ్చినా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనం ట్యూన్ చేసుకుంటే, దాన్ని నరనరాన ఇంజెక్ట్ చేసుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా, మనం నిద్రపోయినా నరాల్లో మనకు ఏంటి, ఏది నా డ్రీమ్ ఏంటి, దానికి ఉన్న అవరోధాలు ఏంటి, నేను సాధించగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది మనం ఆ ప్రయాణంలో ఆ గమ్యం కానీ లక్ష్యం సాధించే దాంట్లో ఆత్మవిశ్వాసం ఉంటే వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. సాధించలేని దాంట్లో ఏముండదు. ఆత్మవిశ్వాసం వల్ల అసలు విజయం ఎలా చేకూరుతుంది? ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు అనేటువంటి దానికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే 1953లో జరిగిన సంఘటన. ఎడ్మండ్ హిల్లరీ అని, తను ఎవరెస్ట్ శిఖరం, దాని హైట్ 8,848 8,848 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి అతడు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం ఫెయిల్ అయ్యాడు. అలా ఫెయిల్ అవుతున్న క్రమంలో
తను సాధన చేసి నేను అనుకున్నది సాధించాలి అనేటువంటి ఒక తపనతోటి ఒకరోజు ధైర్యంగా సాధన చేసి ఎవరెస్టు శిఖరం పాదాల వద్ద నిల్చొని ఆత్మవిశ్వాసంతో, ఓ ఎవరెస్టు శిఖరమా, నువ్వు 8,848 మీటర్ల హైట్ ఉన్నావు, ఇక నువ్వు పెరగలేవు, కానీ నేను ప్రయత్నిస్తున్న ప్రతిసారి పెరుగుతున్నాను, నువ్వు అక్కడే అయిపోతావు, నేను ఇక్కడ ఆగను, ఆ అంచుల దాకా వస్తున్నాను అని చెప్పి మూడవసారి అధిరోహించి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాడు ఎడ్మండ్ హిల్లరీ. అది ఆత్మవిశ్వాసం అంటే. మనం అనుకున్న లక్ష్యం వైపు పరుగులు తీస్తూ ఆత్మవిశ్వాసాన్ని మనం వంట పట్టించుకొని సాధన చేస్తే సాధించలేనిది ఏమి ఉండదు అని చెప్పి ఆ ఎడ్మండ్ హిల్లరీ మనకు చెప్తాడు. సో అలా ఏదైనా ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా అది ఎంత పెద్ద గమ్యమైనా చేరుకోవచ్చు అనేటువంటి దానికి ఆత్మవిశ్వాసం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ప్రతి విషయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి విజయం సాధించి, ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో ఉండి విజయం సాధించాలని మన శ్రీనివాస్ సార్ మనకి ఎంతో మంచిగా వివరించి జనాలకు అర్థమయ్యేలాగా, ప్రజలకు చేరువయ్యేలాగా చాలా పద్ధతిగా, అనుకువగా, మెలకువగా మన కోసం ఆత్మవిశ్వాసం గురించి చాలా వివరంగా వివరించారు. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలని మీ ముందుంచడం కోసం మేము నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.